హాయ్ అందరికీ. ఈ కథ అల్మోరాలో నివసించే అబ్బు ఖాన్ అనే ఒక వృద్ధుడి గురించి. ఈయన ఒంటరిగా ఉంటూ కొన్ని మేకలను పెంచుకుంటూ ఉండేవాడు. వాటికి కలువ, గుజ్రీ వంటి తమాషా పేర్లు పెట్టి వాటితో తన పిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడేవాడు. కానీ అబ్బుఖాన్ ఒక విషయంలో చాలా దురదృష్టవంతుడు. పర్వత ప్రాంతాల్లో పెరిగే మేకలకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. కాబట్టి అబ్బుఖాన్ ఎన్ని రకాల రుచికరమైన తిండి పెట్టినా, ఎంత ప్రేమగా చూసుకున్నా రాత్రివేళ అవి తాడును తెంచుకుని కొండల్లోకి పారిపోయేవి. దురదృష్టవశాత్తు అక్కడ కొండల్లో ఉండే ఒక ముసలి తోడేలు ఆ మేకలను చంపి తినేసేది. తన మేకలన్నీ చనిపోవడంతో అబ్బుఖాన్ చాలా బాధపడి ఇకపై మేకలను పెంచకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ ఒంటరితనం భరించలేక మళ్లీ ఒక చిన్న మేకపిల్లను కొంటాడు. చిన్నప్పటి నుండే పెంచితే ఇది నన్ను ప్రేమిస్తుంది, నన్ను వదిలి వెళ్లదు అని అతను నమ్ముతాడు. ఆ మేకపిల్ల మంచులా తెల్లగా ఉండటంతో దానికి చాందిని, వెన్నెల అని పేరు పెడతాడు. చాలా ఏళ్లు గడిచాయి. చాందిని కూడా పెద్దదయింది. అబ్బుఖాన్ పెరట్లో ఉంటూ ప్రతిరోజూ ఎండలో మెరిసిపోయే కొండలను చూస్తూ చాందిని మురిసిపోయేది. ఆమెకు ఆ కొండల్లో స్వేచ్ఛగా తిరగాలని, చల్లని గాలిని ఆస్వాదించాలని కోరిక కలిగింది. తన మెడలోని తాడును ఆమె ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమె సరిగ్గా మేత తినడం మానేసింది మరియు అబ్బుఖాన్ చెప్పే కథలపై ఆసక్తి కోల్పోయిపోయి చివరికి ఒకరోజు చాందిని తన మనసులో మాట అబ్బుఖాన్తో చెప్పింది. నన్ను కొండల్లోకి వెళ్లనివ్వండి, లేదంటే నేను చనిపోతాను. అబ్బుఖాన్ ఆమెను హెచ్చరించాడు. అక్కడ ఒక క్రూరమైన తోడేలు ఉంది, అది నిన్ను తినేస్తుంది. నీకంటే పెద్దదైన కలువ అనే మేకను కూడా అది చంపేసింది అని చెప్పాడు. కానీ చాందిని మాత్రం దేవుడు నాకు కొమ్ములిచ్చాడు, నేను పోరాడతాను అని మొండిగా చెప్పింది. భయపడిన అబ్బుఖాన్ ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో ఒక చిన్న గదిలో పెట్టి తాళం వేశాడు. కానీ దురదృష్టవశాత్తు వెనక ఉన్న కిటికీని మూయడం మర్చిపోయాడు. చాందిని ఆ కిటికీ ద్వారా కొండల్లోకి పారిపోయింది. కొండల్లోకి వెళ్లిన చాందిని చాలా సంతోషించింది. ఆమెకు అడవి మేకల గుంపు కలిసినా ఒంటరిగా స్వేచ్ఛను అనుభవించాలని వారితో వెళ్లలేదు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడింది. అప్పుడు పొదల వెనక నుండి తోడేలు భయంకరమైన శబ్దంతో బయటకు వచ్చింది. చాందిని భయపడినా తిరిగి అబ్బుఖాన్ దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. బానిసత్వంలో బ్రతకడం కంటే స్వేచ్ఛ కోసం పోరాడి చావడం మేలు అని ఆమె అనుకుంది. చాందిని ధైర్యంగా తన కొమ్ములను తోడేలు వైపు గురిపెట్టి ఒక వీర సైనికుడిలా పోరాడింది. ఆ పోరాటం రాత్రంతా సాగింది. తెల్లవారుజామున సూర్యకిరణాలు వచ్చేసరికి చాందిని రక్తంతో తడిసి నేలపై పడిపోయింది. తోడేలు అలసిపోయి ఆమెను తినడానికి సిద్ధమైంది. చెట్టుపై ఉన్న పక్షులు ఈ పోరాటాన్ని చూశాయి. ఎవరు గెలిచారు అని ఒక పక్షి అడిగితే చాలా పక్షులు తోడేలే గెలిచింది అని చెప్పాయి. కాని ఒక తెలివైన ముసలిపక్షి మాత్రం గర్వంగా ఇలా చెప్పింది, చాందిని గెలిచింది. నీతి. చాందిని తన ప్రాణం పోతుందని తెలిసినా బానిసత్వానికి లొంగకుండా తన స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడింది. అందుకే ఆమె నిజమైన విజేత.